శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. శ్రీ శారదాదేవి శిష్యులైన స్వామి అపూర్వానంద స్మృతులను ఈరోజు ఇంకొన్ని చూద్దాం. కరువుతో బాధపడుతున్న వారి కోసం మాతృదేవి హృదయం ఎంతగా ద్రవించిందో నేను తెలుసుకోగలిగాను. మేము ప్రతిరోజు ప్రతి పేదవాని ఇంటికి వెళ్ళటము, చీటీలు ఇవ్వటము, వారు వాటిని తీసుకువచ్చి చూపించి బియ్యం తీసుకెళ్లటము, స్త్రీలకు బట్టలు ఇవ్వటము, ఇలాంటివన్నీ నేను వివరించాను అమ్మకు. అప్పుడు నేను వివరించిన ఒక సంఘటనను విని మాతృదేవి చలించిపోయారు. అదేంటంటే, మేము సహాయక చర్యలు చేపట్టిన ఓ గ్రామానికి ఒకరోజు ఉదయం వెళ్ళాం. ఒక ఇంట్లో బియ్యం తీసుకువెళ్ళిన వారెవ్వరూ కూడా కనపడలేదు. పని మీద బయటకు వెళ్ళి ఉంటారనుకున్నాం. కానీ నిజానికి పని దొరికిన వారికి బియ్యం ఇవ్వటం ఆపివేయాలి. పని దొరికిన వారి వివరాలు తెలుసుకోవటానికే మేము వెళ్ళాం. అప్పుడు గ్రామానికి బయట ఉన్న పొలంలో మోకాళ్ల వరకు బురదలో నిలబడి చాలామంది నాట్లు వేస్తున్నారు. మేము అటువైపు వెళ్ళాం. మమ్మల్ని చూడగానే ఒక స్త్రీ పొలంలో నుండి బయటకు వచ్చి దాక్కుంది. ఆమె ఎందుకు అలా చేసిందని అడిగినప్పుడు ఒక హృదయ విదారకమైన విషయం తెలిసింది. మొన్నటి రోజే ఆమె ప్రసవించింది. ఆ పసిగుడ్డును ఒక గుడ్డలో చుట్టి గట్టు మీద పడుకోబెట్టి పనికి వచ్చింది. అంతా కూటి కోసమే. ఆమె పని చేస్తూ ఉందని మాకు తెలిసిపోతే బియ్యం ఇవ్వటం ఆపేస్తాం కదా, అందుకని దాక్కుంది. కరువు కాఠిన్యం ఎంతగా ఆమెను బాధించి ఉండాలి. ఆ రోజు పుట్టిన చంటి బిడ్డను తీసుకొని పని కోసం వచ్చిందంటే ఆమె పేదరికం అలాంటిది. నేను మెల్లగా ఆ స్త్రీ వద్దకు వెళ్ళి, అమ్మా, కలత చెందకు, నీకు బియ్యం ఇవ్వటం ఆపం అని చెప్పాను. ఆ మాటలు వినగానే ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. ఈ సంఘటనను విన్న మాతృదేవి శరీరం వణికిపోయింది. ఆమె కంటతడి పెడుతూ, ఆ రోజే ప్రసవించిన మనిషి పనికి రావటమా, పొలంలో పని చేయటమా? నువ్వు మంచి పనే చేశావు నాయనా, గురుదేవులు నిన్ను ఆశీర్వదిస్తారు అన్నారు. తర్వాత ఆర్ద్రంగా గురుదేవులతో, ప్రభూ, లోకులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, దీనికి ఒక పరిష్కారం చూపలేరా అంటూ ప్రార్థించారు. ఆమె కంఠం గద్గదమైంది. ఇప్పటికీ ఆ కంఠస్వరం నా చెవులలో మారుమ్రోగుతోంది. మాతృదేవి ఎంతటి కరుణాసాగరులో కదా.